హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్జో మీడియా. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డాకర్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ కోర్స్ అయిపోయే వరకు ఖచ్చితంగా మీకు డాకర్ పైన క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఐ హోప్ మీకైతే ఇది బాగా యూజ్ అవుతుంది డాకర్ అనేది. సో ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. డాకర్ ఫండమెంటల్స్ వెరీ బేసిక్స్ అయితే నేర్చుకుంటాం. అండ్ ఈ ఫండమెంటల్స్ తోని మనం ఒక రియాక్ట్ అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తాం. రియాక్ట్ సెటప్ ఎలా చేశారు డాకర్ తోని, అండ్ డాకర్ తోని రియాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసిన తర్వాత మనం వేరే వాటికైతే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇమేజెస్ అండ్ కంటైనర్స్ గురించి చూస్తాము. సో కంప్లీట్‌గా డాకర్ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఇమేజెస్ పైన, కంటైనర్స్ పైన. సో వాటి గురించి కూడా చూస్తాము. ఎలా ఇన్‌స్టాలేషన్ చేస్తారు అండ్ కొన్ని కొన్ని కమాండ్స్ ఉంటాయి. అండ్ డాకర్ ఫైల్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో రియాక్ట్ అప్లికేషన్ ఎలా చేస్తారు డాకర్ తోని అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ నోడ్ జేఎస్ అప్లికేషన్ కూడా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు విత్ డాకర్. సో డాకర్‌తోని ఇంప్లిమెంటేషన్ అంటే డాకర్‌ని ఎలా యాడ్ చేయాలి ఆ ప్రాజెక్ట్‌లోకి. ఓకేనా? వాటి గురించి చూస్తాం. అండ్ వాల్యూమ్స్ గురించి చూస్తాం. డాకర్ నెట్వర్కింగ్ గురించి కూడా చూస్తాము. అండ్ కంపోజ్ ఎలా చేస్తారు డాకర్ అనేది కూడా అది కూడా చూద్దాము. సో అది కూడా మీకు అర్థమైపోతది. చాలా ఈజీగానే ఉంటాయి. ప్రొడక్షన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇది కూడా చూద్దాం. సో సింపుల్‌గా చెప్పాలంటే డాకర్ అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ అయితే అస్సలే కాదు. ఓకేనా? ఇట్ ఈస్ జస్ట్ ఒక టూల్ అంతే అది. చాలా చిన్న టూల్. కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం అంతే. దీంట్లో ఉన్న టర్మినాలజీ మనకు అర్థం కాకపోవచ్చేమో. ఈ ఇమేజెస్, కంటైనర్స్ అంటే మనకి ఎలా ఉంటది? ఒక పిక్చర్ లాంటిది ఏదో అని అనుకుంటారు. దీంట్లో వర్డ్స్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. కానీ అయి చాలా ఈజీ. ఓకేనా? మీకిక్కడ ఈ నేమ్స్ చూపెట్టాననుకో కన్‌ఫ్యూజ్ అయిపోతారు. చాలా భయపడిపోతారు. సో, దీంట్లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫండమెంటల్స్. డాకర్ ఫండమెంటల్స్. వాట్ ఈస్ డాకర్? Docker is a containerization platform that allows you to package applications and their dependencies into lightweight and portable containers. యెస్. ఒక అప్లికేషన్ ఉందబ్బా! అది రియాక్ట్ అయినా, నెక్స్ట్.జేఎస్ అయినా, అది డాట్ నెట్‌దైనా, జావా అయినా ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఉంది. కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఉంది. రైట్? సో, ఆ ప్యాకేజ్‌లోకి కొన్ని డిపెండెన్సీస్ కావాలి. లేదంటే ఆ ప్లాట్‌ఫార్మ్ రన్ అవ్వాలంటే సో, దానికి ఎస్‌డీకే ఇంకేమన్నా గావాలి. ఇప్పుడు జావా ఉందనుకోండి. జావా ఎస్‌డీకే డౌన్‌లోడ్ చేసుకోవాలి లోకల్‌లో. సెటప్ ఉంటది. సో, సెటప్ చేస్తేనే కదా! దానికి రిలేటెడ్ కమాండ్స్ అయినా, దానికి రిలేటెడ్ ఆ థింగ్స్ అయినా మన మెషిన్‌లో వర్క్ అవుతాయి. సో, అవన్నీ మనం ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేస్తేనే మన ప్రాజెక్ట్ బాగా రన్ అవుతది. లేదంటే రన్ అవ్వదు. ఈ డాకర్ అనేది మన అప్లికేషన్‌ని మొత్తం గూడా ఒక పోర్టబుల్ కంటైనర్ లాగా అంటే ఒక బండిల్ లాగా మన అప్లికేషన్ అంతా గూడా. ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తది. మన అప్లికేషన్ అంతా గూడా. చేసేసి ఒక కంటైనర్‌లో, ఒక బాక్స్‌లో పెట్టేస్తది. మన అప్లికేషన్ అంతా. ఎవరికి కావాలంటే అది. ఇప్పుడు అమెరికాలో ఉన్నోనికి కావాలన్నా గూడా ఆ బాక్స్ తీసుకొని ఇచ్చేస్తే వాడు ఓపెన్ చేసుకొని తింటాడో, ఏం చేస్తాడో వానిష్టం. సో, బేసికల్లీ ఈ డాకర్ అనేది ఒక బాక్స్‌లో పెట్టేస్తది మన అప్లికేషన్ అంతా. అర్థమైందా? వెరీ సింపుల్. మీరు ఒకవేళ డాకర్ ఇన్‌స్టాల్ చేస్తే, మీరు ఆ వెర్షన్ చెక్ చేసుకోవాలంటే, ఇలా డాకర్ -f వెర్షన్ అయితే ఇచ్చేస్తే ఆ డాకర్ వెర్షన్ వస్తది. క్లియర్? సో, డాకర్ రన్ హలో వరల్డ్ అనేది ఇచ్చాను. సో, హలో వరల్డ్ అనేది ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాజెక్ట్ అది. సో, బేసికల్లీ ఒక లైబ్రరీ అది. ఓకేనా? ఇప్పుడు మీకు ఎన్‌పీఎం ప్యాకేజెస్‌లో ఇప్పుడు రియాక్ట్ తీసుకుంటే, ఏదో ఎక్స్టర్నల్‌గా ప్యాకేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. మన డాకర్ రన్ అని కొట్టేసి ఆ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసామంటే, ఆ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అంతా నీ డాకర్‌లో ఒక కంటైనర్‌లో రన్ అవుతా ఉంటది. అర్థమైందా? ఒక ప్రాజెక్ట్ ఉంది. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్. దాంట్లోకి నేను ఒక డాకర్ ఫైల్ అయితే యాడ్ చేశాను. సో, ఈ డాకర్ ఫైల్‌లో ఏముంటాయంటే, ఆల్ కమాండ్స్ టు అసెంబుల్ యాన్ ఇమేజ్. సో, నేను ప్రాక్టికల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌లో డాకర్ ఫైల్ ఉంది. ఆ డాకర్ ఫైల్‌లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. సో, ఆ కమాండ్స్ అన్నీ దేనికంటే, ఒక ఇమేజ్‌ని ఫార్మ్ చేయడం కోసం. మన డాకర్ కంటైనర్‌లో ఇమేజ్‌ని ఫార్మ్ చేయడం కోసమని ఈ డాకర్ ఫైల్ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? అంటే మీరు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ డాకర్‌తోనైతే క్రియేట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్‌ని. ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఏదో ఒక ప్రాజెక్ట్ మీ దాంట్లో రన్ అవుతుంది అనుకోండి. సో, దానికి కూడా మీరు ఇమేజ్ లాగా ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డాకర్ ఫైల్‌లో నుంచెళ్ళి బిల్డ్ అయిపోయి ఒక ఇమేజ్ లాగైతే ఫార్మ్ అవుతది. స్టాటిక్ పర్సిస్టెడ్ కంటైనర్ ఇమేజ్. సో, ఈ డాకర్ ఫైల్‌లో నుంచే మన యాప్‌నంతా బేస్ చేసేసుకొని ఇమేజ్ లాగైతే ఫార్మ్ చేసింది. గుడ్ బానే ఉంది. ఈ ఇమేజ్‌ని ఇప్పుడు ఇది స్టాటిక్‌గా ఉందిగా ఇమేజ్‌ని దీన్ని మనం రన్ చేసుకోవాలనుకుంటాం కదా! సో, దాంట్లో ఏముంది అసలు రన్ అవ్వాలి కదా! ఆ ప్రాజెక్ట్ అయితే. సో, ఆ ప్రాజెక్ట్‌ని రన్ అవ్వడం కోసమని కంటైనర్ అయితే వాడదాము. సో, కంటైనర్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. ఈ ఇమేజ్ రన్ అయ్యే స్టేట్‌నే కంటైనర్ అంటాం. ఓకేనా? సో, ఇమేజ్ స్టాటిక్‌గా ఉంది కదా! అది ఇప్పుడు డైనమిక్‌గా రన్ అవుతుందనుకోండి. ఎగ్జిక్యూషన్ స్టేట్‌లో ఉంది అనుకోండి. దాన్ని కంటైనర్ అంటారు. సింపుల్ వర్డ్స్‌లో. అర్థమైందా? ఇక చూడండి. ఇమేజ్ ఇన్‌స్టెన్స్ అంటే ఇది ఒక క్లాస్ అనుకోండి. మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో చూస్తారు. క్లాస్ రాసేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. దాంట్లో నుంచెల్లి ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా?
సో ఇది ఒక ఇమేజ్ ఇన్‌స్టెన్స్ రన్నింగ్ అన్ యాప్ ప్రాసెస్ ఇన్ ద సేమ్ సిస్టమ్. ఓకే. అండ్ ఈ ఇమేజ్ అంతా కూడా బిల్డ్ చేశాక మనం బిల్డ్ చేసిన ఆ ఇమేజ్‌ని ఎవరికన్నా పంపియాలనుకోండి. ఎవరికన్నా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకోండి వేరే ప్రాజెక్ట్స్‌లో గూడా. రిజిస్ట్రీకి పంపియాలి. రిజిస్ట్రీ అంటే ఏం లేదబ్బా! అదొక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అది. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్ అంతా రాసేసి గిట్‌హబ్‌కి ఇలా పంపిస్తాము. గిట్‌హబ్ మీకు ఐడియా ఉంటదో లేదో ఓకే. పర్లేదు. సో, ఈ ఇమేజెస్‌ని మనం క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఈ రిజిస్ట్రీ అయితే పనిచేస్తది. అది హబ్‌లోకి పంపించుకోవచ్చు. సో, అక్కడి నుంచెల్లి ఎవ్వరైనా సరే సో, ఇక్కడ మళ్ళా ప్రైవేట్ ఉంటాయి, పబ్లిక్ ఉంటాయి. ప్రైవేట్ ఉన్న ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో, అవన్నీ గూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు. యాక్సెస్ ఉంటది వాటికి. అదే పబ్లిక్‌గా ఉన్న ఇమేజెస్ ఉంటాయి గదా! దట్ ఇమేజెస్ కెన్ యాక్సెస్ ఎనీవన్. సో, వాళ్ళు గూడా వాళ్ళ మెషిన్‌లో ఆ ఇమేజెస్‌ని యూజ్ చేసేసుకుంటారు. కంటైనర్‌లో రన్ చేసేస్తారు. అంతే. సో, యాహ్! ప్రాబ్లమ్స్ డాకర్ సాల్వ్. సో, అసలెందుకు? ఇప్పుడు నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ రన్ అవుతుంది అంటున్నావు. సో, అదే ప్రాజెక్ట్ నేను రన్ చేసేసుకొని గిట్‌హబ్‌లో పంపించుకొని అక్కడి నుంచి వేరే వాళ్ళకి పంపించుకొని అయిపోతది గదా! మరిక్కడ నాకైతే యూజెస్ అయితే ఏం కనిపియలేదు. సో, ఇమేజెస్ అని చెప్పావు, కంటైనర్ అని చెప్పావు, రిజిస్ట్రీ అని చెప్పావు, హబ్ అని చెప్పావు, ఇంకేదో చెప్పావు. కానీ వాటి వల్ల యూజెస్ అంతలా కనిపించలేదు. సో, ఏంటి మరి యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. Docker solves common issues when sharing apps, handling version mismatches, running legacy projects, and deploying applications by providing a consistent environment. ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. రియాక్ట్ అప్లికేషనే ఉంది. ఒక 10 ఇయర్స్ ముందు అది చేసి ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాను. ఓకేనా? సో, అప్పుడు నోడ్ వెర్షన్ ఎంత ఉంటది? సో, నోడ్ అంటే బేసికల్లీ ఆ అప్లికేషన్ రన్ చేయాలంటే నోడ్ వెర్షన్ కావాలి గదా! సో, నోడ్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి కదా లోకల్‌లో. సో, అప్పుడొక 15 16 ఉందనుకుందాం. ఇప్పుడైతే 24 నడుస్తుంది లేటెస్ట్‌గా. మొన్న రీసెంట్‌గా రిలీజ్ చేశారు గదా! ఎల్‌టీఎస్ కింద. సో, ఇప్పుడు 24 ఉంది. అప్పుడేమో నేను ఆ ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడేమో ఒక 15 ఆర్ 16 అట్లా ఉందనుకుందాం. సో, చాలా కష్టపడ్డాను. ఒక 2, 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా వర్క్ చేశాను దానిపైనే. ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసుకున్నాం. అదంతా కూడా కోడ్ గిట్‌హబ్‌లో ఉంది. సో, అది నేనేం చేశాను నా లోకల్‌లోకి తీసుకొనొచ్చాను. మీరు రియలైజ్ అవ్వండి. ఓకేనా? సో, నా లోకల్‌లోకి తీసుకొచ్చి నేను రన్ చేశాను. సో, బేసికల్లీ అది ఒక లెగసీ ప్రాజెక్ట్. అంటే పాత ప్రాజెక్ట్ అది. నా మెషిన్‌లో రన్ చేయాలంటే అవ్వదు. ఎందుకు? సో, దానికి వెర్షన్ ఎలా ఉంటది? నోడ్ వెర్షన్ చాలా తక్కువుంది. కానీ నా లోకల్‌లో ఎలా ఉంది? లేటెస్ట్ ఉంది. 24 ఉంది. మరిప్పుడు వర్క్ అవుతదా? వెర్షన్ మిస్‌మ్యాచ్ వస్తది. వెర్షన్ ఇంకంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ డాకర్‌ని మనం యూజ్ చేసేసుకొని ఒక ఇమేజ్ లాగా బిల్డ్ చేసుకున్నామంటే దానికి రిలేటెడ్ కావాల్సిన ఆ సాఫ్ట్‌వేర్ అన్నీ గూడా అదేం చేసుకుందంటే ఒక బండిల్‌లాగా చేసేసుకుంటది. సో, ఆ బండిల్ మనం ఇచ్చేసామంటే ఒక్క క్లిక్‌లో, ఒక్క కమాండ్‌లో వాళ్ళు ఆ ప్రాజెక్ట్‌ని రన్ చేసేస్తారు. మీరసలు ఏం ప్రాక్టీస్ చేయనవసరం లేదు. జస్ట్ వినండి అంతే. విన్న తర్వాత మీరు నోట్స్ రాసుకుంటారో, ఏం చేసుకుంటారో నెక్స్ట్ సెకండరీ. ఓకేనా? సో, ఈ సెషన్ ప్లస్ రియాక్ట్‌ది కూడా చూపిస్తాను. సో, ఆ 2 థింగ్స్ అయిపోయాక మనం ఇంక ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక ఓవర్‌వ్యూ లాగే ఇది చెప్తున్నాను అంతే. ఓకేనా? ప్రొవైడింగ్ యాప్ కోడ్ టు అనదర్ పీసీ, ల్యాప్‌టాప్ ఇదొక ప్రాబ్లమ్. బేసికల్లీ ఎలా అంటే ఒక కంపెనీ ఉందబ్బా! ఒక చాలా పెద్ద కంపెనీ ఉంది. సో, నేనిక్కడున్నాను. ఇంకొకతను ఎక్కడో ఫారెన్‌లో ఉన్నాడు అనుకుందాం. నేను నా దగ్గర ఒక అప్లికేషన్ చేస్తున్నా. ఓకే. సో, నాది విండోస్ ఓఎస్ ఇది. నాది విండోస్ ఉంది. అతనిది అక్కడ ఫారినర్‌లో ఉండేతనది మ్యాక్ ఓఎస్ అయినా లేదంటే లినక్స్ అయినా ఏదో ఒకటి వేరేదుంది. సో, మన దగ్గర మనం వాడే కమాండ్స్ అయితే అక్కడ వేరే దాంట్లో వర్క్ అవ్వవు అంత. ఓకే. సో, కొన్ని కమాండ్స్ గాని, లేదంటే కొన్ని ఓఎస్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాని ఫేస్ చేస్తారు. సేమ్ మనం విండోస్‌లో ఎలా సెటప్ చేశామో, మ్యాక్ ఓఎస్‌లో అలా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను నా అప్లికేషన్ నేను వానికిచ్చాననుకో, వాడేమంటాడు? "పని చేయట్లేదురా బాబు" అని చెప్తాడు. సో, నేనేం చెప్తాను? నా దాంట్లో వర్క్ చేస్తుంది అని చెప్తాను. సో, అక్కడ కమ్యూనికేషన్ పోయినట్టే కదా! సో, కమ్యూనికేషన్ అని కాదు, ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అవుతాయి మళ్ళీ. సో, అనవసరంగా టైమ్ వేస్ట్ అవుతది. సో, అప్పుడు నేనేం చేశానంటే, ఈ డాకర్ లాగా ఏసేసా. ఓకే. సో, ఈ డాకర్‌లాగా ఏసేసి వాని పీసీకి ఇచ్చేటప్పుడు అంటే వానికిచ్చేటప్పుడు నేను ఈ డాకర్‌తోనే సెండ్ చేసేస్తా. వాడేం చేస్తాడు? ఈ డాకర్ ఫైల్‌ని రన్ చేసేసాడు. దాంట్లో మన ప్రాజెక్ట్ అంతా రన్ అయిపోతది ఈజీగా. సో, అది ఓఎస్ ఇండిపెండెంట్ అన్నట్టు. సో, ఓఎస్ ఏదున్నా సరే ఈ డాకర్ అయితే మనకి డైరెక్ట్‌గా రన్ చేసుకునేటట్టు ఇస్తది. సో, దానివల్ల ఇది హైలైట్ అయిపోయింది ఇది డాకర్. అండ్ వెర్షన్ ప్రాబ్లమ్స్. సో, మీకు ఆల్రెడీ వెర్షన్ గురించి అయితే చెప్పాను. మనకి ఒక ప్రాజెక్ట్ ఏమో 18లో ఉండి, ఇంకొక ప్రాజెక్ట్ ఏమో 24లో ఉంటాయి. సో, ఇప్పుడు మళ్ళీ 18కి నువ్వు డౌన్‌లోడ్ చేసుకుంటావా? లోకల్‌లో 24కి డౌన్‌లోడ్ చేసుకుంటావా? ఏదో ఒకటే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, అప్పుడు మరి వెర్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్? సో, దానివల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. రైట్? సో, అన్ని ప్రాజెక్ట్స్ బాగా రన్ అవ్వాలి అంటే ఈ డాకర్‌ని యూజ్ చేసేసుకొని, సో, దేనికి ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్ ఇచ్చేస్తే సరిపోతది. అండ్ లెగసీ ప్రాజెక్ట్స్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను లెగసీ ప్రాజెక్ట్స్ కూడా. అండ్ డిప్లాయ్‌మెంట్. సో, మాన్యువల్‌గా సర్వర్ సెటప్ జేసి అదంతా చేయకుండా డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఇమేజ్ మాట్లాడుకున్నాం గదా! సో, ఈ ఇమేజ్‌ని తీసుకుపోయి డైరెక్ట్‌గా డిప్లాయ్‌మెంట్‌లో పెట్టేసినామంటే యాప్ డైరెక్ట్‌గా రన్ అయిపోతది. సో, అక్కడ గూడా మళ్ళీ సెటప్ పెద్దగా అవసరం లేదు.
ఓకేనా? సో, అంతా కూడా డాకర్ ఇమేజెస్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇమేజ్, సేమ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీవేర్. సేమ్‌గా వర్క్ అవుతది అందరికి. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, మీకు అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను ఇంకా నెక్స్ట్ టైమ్ చెప్పేటప్పుడు కూడా ఇంకా కొంచెం డెప్త్‌గా చెప్పనీకి ట్రై చేస్తాను. ఓకేనా? డోకా వర్సెస్ వర్చువల్ మెషిన్స్. ఇప్పుడు నాదేంటి ఓఎస్, విండోస్ ఓఎస్. సో, దీంట్లో నేను మ్యాక్ ఓఎస్‌ని రన్ చేసుకోవాలంటే అవుతదా? అవ్వదు. సో, అలా అవ్వాలి అంటే ఈ వర్చువల్ మెషిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చదవండి. Docker containers share the host OS kernel, making them lightweight and faster compared to virtual machines, which includes a full OS. వర్చువల్ మెషిన్‌లో కంప్లీట్‌గా ఓఎస్ వచ్చేస్తది. ఏమర్థమైంది? వర్చువల్ మెషిన్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంటది. సో, అది దీంట్లో రన్ అవ్వాలన్నా అది ఎక్కువ ర్యామ్, రోమ్ అన్నీ తీసేసుకుంటది. రైట్? సో, చాలా మెమరీ అయితే కన్జ్యూమ్ చేసుకుంటది. అండ్ మన పీసీ కూడా స్లో డౌన్ అయిపోతది. రైట్? సో, అంతే. సో, డాకర్ అనేది అలా కాదు. సో, డాకర్ అంటే జస్ట్ అప్లికేషన్ వరకే మనకి వర్చువల్‌గా వర్క్ చేస్తది. సో, ఎంటైర్‌గా ఓఎస్ అంతా తీసుకొని అదంతా ఏముండదు. లైట్ వెయిట్. ఓకేనా? వర్చువల్ మెషిన్‌లో ఇలా వస్తది. యాప్ వస్తది, లైబ్రరీస్ వస్తాయి, ఫుల్ ఓఎస్ అంతా వస్తది. సో, చాలా హెవీగా ఉంటది. డాకర్ కంటైనర్ ఎలా అంటే ఓన్లీ యాప్ అండ్ లైబ్రరీస్ వస్తాయి. మనకు కావాల్సిన థింగ్సే వస్తాయి. ఓఎస్ అంతా రాదు. ఓకేనా? షేర్స్ హోస్ట్ ఓఎస్ లైట్ వెయిట్. సో, ఏదైతే ఓఎస్ ఉందో ఆ ఓఎసే నీకుంటది. డాకర్ కంటైనర్‌కి ఓఎస్ ఇండిపెండెంట్ ఉంటదని చెప్పాను గదా! సో, మనకి ఓఎస్ అంటే ఏం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? విండోస్, మ్యాక్ మళ్ళీ ఏంటి ఓఎస్ అని అనుకునేరు. డాకర్ స్టార్ట్స్ ఇన్ సెకండ్స్. డాకర్ స్టార్ట్స్ ఇన్ సెకండ్స్. వీఎం స్టార్ట్స్ ఇన్ మినిట్స్. వెరీ సింపుల్. చిన్న ఎగ్జాంపుల్ అంతే. డాకర్ అనేది రాకెట్‌లాగా ఎళ్ళిపోతది. సో, ఈ వర్చువల్ మెషిన్ అనేది సో, దీన్నేమంటారో నాకు తెలీదు. సో, చిన్నగెళ్తది గదా! నత్తలా అంటారు అది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. డాకర్ ఆర్కిటెక్చర్. డాకర్ ఫాలోస్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు. బేసికల్లీ క్లయింట్ అనేవాడు సర్వర్‌కి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ చేసిన థింగ్ ఏదైతే ఉందో, ఆ రిక్వెస్ట్ సర్వర్‌లో ప్రాసెస్ అయ్యి, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత రెస్పాన్స్ రిటర్న్ చేస్తది సర్వర్. సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఇది కూడా వర్క్ చేస్తది. ఓకేనా? సో, మనం ఏం చేయాలి అని దానికి చెప్పాలి. ఓకేనా? సో, దాంట్లో అది ప్రాసెస్ చేసేసుకొని మనకి రిజల్ట్ ఇచ్చేస్తుంది అంతే. కన్సిస్టింగ్ ఆఫ్ డోకర్ క్లయింట్, డోకర్ డీమన్, ఇమేజెస్ అండ్ కంటైనర్స్. డాకర్ క్లయింట్ అంటే మనమేమనుకోండి. సో, డాకర్ డీమన్ అంటే డెకార్డ్ అంటారు బేసికల్లీ. మీకు లైనక్స్‌లో అయితే మీకు కొంచెం ఆ కమాండ్స్ మీరు బాగా వాడుతుంటే మాత్రం మీకు ఐడియా ఉంటది. సో, ఐడియా లేకపోయినా కూడా పర్లేదు. మనం ఇచ్చిన ఆ కమాండ్స్ అన్నీ గూడా బ్యాక్ ఎండ్‌లో ఐ మీన్ ఆ సర్వర్‌లో రన్ అవుతాయి గదా! సో, ఆ రన్ చేసే దాని పేరే ఈ డాకర్ డీమన్. సో, దీన్ని సర్వర్ అనుకోవచ్చు మీరు బేసికల్లీ. సో, ఇది క్లయింట్, ఇది సర్వర్ అనుకోండి. ప్రాసెస్ చేసేస్తది డీమన్ అనేది. ప్రాసెస్ చేసేసి ఇమేజ్‌లాగా జనరేట్ చేస్తది. సో, మీ ఇష్టం ఇక అది. బేస్డ్ అపాన్ ది కమాండ్ వర్క్ అవుతుంది. ఓకేనా? యాహ్! సో, మీకైతే ఈ సెషన్ అర్థమైంది గదా! దీంట్లో ఈ ఇమేజ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఒక రియాక్ట్ దాంతోని చూద్దాం. ఇంకా క్లారిటీగా అర్థమైతది. రియాక్ట్ యాప్ విత్ డాకర్. చాలా సింపుల్‌గా అయితే చెప్తాను చూడండి. మీకిప్పుడు ప్రాక్టికల్ కూడా చూపిస్తానిది. సో, మీ లోకల్ పీసీలో అసలు నోడ్ జేఎసే లేదు. ఎలాంటి ఇన్‌స్టాలేషన్స్ లేదు. ఏం లేదు. ఓన్లీ మీ దగ్గర డాకర్ డెస్క్‌టాప్ ఒకటుంది. సో, ఇలా ఉంటది ఇంటర్‌ఫేస్. మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి డాకర్ డెస్క్‌టాప్ అని కూడా కొట్టొచ్చు. వెరీ సింపుల్. సో, అక్కడి నుంచి మీరు డాకర్‌ని రన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అవుతది. యాహ్! సో, ఎప్పుడైతే ఈ డెస్క్‌టాప్ అనేది ఆన్‌లో ఉంటేనే మనకు వర్క్ అవుతది. మనం జేసే థింగ్స్ అయితే. సో, ఇంటర్‌ఫేస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్‌లో. సో, కంటైనర్స్, ఇమేజెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. వాల్యూమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఏమన్నా బిల్స్ ఉంటే ఆ బిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇవన్నీ కూడా నేను చేసినవి ఇవన్నీ. యాహ్! సో, కంటైనర్స్‌లోకెళ్ళి జస్ట్ ఇలా అయితే ఉంచుదాం. ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, ఇన్‌స్టాలేషన్ అవ్వలేదు అంటే ఓకే. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. మనం ఇన్‌స్టాలేషన్‌లో కూడా చూద్దాం నెక్స్ట్ దాంట్లో. సో, నా దాంట్లో నోడ్ జేఎస్ అయితే అస్సలే లేదు. సో, నోడ్ జేఎస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా ఎన్‌పిఎస్ క్రియేట్ వైట్ అని కొట్టేసి అట్ ది రేట్ ఆఫ్ లేటెస్ట్ అని కొట్టేసి ప్రాజెక్ట్ రన్ అవ్వదు. ఎందుకంటే నోడ్ ఎన్‌పీఎం ఈస్ నాట్ రికగ్నైజ్డ్. అసలు ఎన్‌పీఎం లేదక్కడ. సో, మీరేం చేస్తారు? నోడ్ జేఎస్ లేదు కాబట్టి నేను జస్ట్ ఈ డాకర్ అనే దాంతోని డాకర్ రన్ ఆర్ఎం అంటే ఈ కమాండ్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఎన్‌పీఎక్స్ క్రియేట్ వైట్ అని ఉంది కదా లాస్ట్‌లో. సో, మీరు చూసుకుంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానే అర్థమవుతది. సో, వీటి షార్ట్‌కట్స్ ఈ కమాండ్స్ ఎలా గుర్తుంచుకోవాలి అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సో, ఒక ఓవర్‌వ్యూ లాగా చూడండి అంతే. సో, ఈ కమాండ్ మనం రన్ చేయాలి. సో, బేసికల్లీ నార్మల్‌గా కూడా ఇదే కమాండ్ రన్ చేస్తాం కదా! రియాక్ట్ సెటప్ కోసమని. సో, ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత నోడ్ 24 తోని మనకి ప్రాజెక్ట్ రన్ చేయాలని చెప్తున్నాను దానికి. ఓకేనా? సో, ఈ కమాండ్ అయితే రన్ చేసుకుందాం. ఈ కమాండ్ అయితే రన్ చేయండి.
ఈ కమాండ్ గురించి కూడా మీరే నాకు చెప్తారు ఇంకొక 2, 3 సెషన్స్ అయిపోయిన తర్వాత. టెర్మినల్ ఓపెన్ చేసేసుకొని అనేబుల్ టు ఫైండ్ ది ఇమేజ్. సో ఇది లేదు. సో ఇన్‌స్టాలింగ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇన్‌స్టాల్ అయితుందనుకోండి. మీరు అది చెక్ చేసుకోవాలంటే మళ్ళీ డోకర్ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి. ఒక కంటైనర్ రన్ అవుతుంది. అండ్ ఇమేజ్. సో ఇది 24 ఇది. సో 24 వెర్షన్‌తోనే నోడ్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ లైట్ వెయిట్ వెర్షన్ ఇది. సో ఇక్కడ ప్రొసీడ్ అన్నాడు కదా! యెస్. అండ్ సెలెక్ట్ ఎ ఫ్రేమ్‌వర్క్. ఐ వాంట్ రియాక్ట్. ఐ నీడ్ జావాస్క్రిప్ట్. నో. ఇన్‌స్టాల్ ఎన్‌పీఎం. నో. సపోజ్ స్టార్ట్ చేద్దాం. వద్దు. యాహ్! మనకి వాటితోని రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. రైట్? సో నౌ వి హావ్ టు క్రియేట్ డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్‌లో మనం ఏం పెడతాము ఇయన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! npm ఇన్‌స్టాల్ చేస్తది. సో మన కోడ్ అంతా కాపీ చేసేస్తది. ఎక్కడ డాకర్‌లో ఉన్న కంటైనర్‌కి. అండ్ దాన్ని రన్ చేసేస్తది. ఓకే. సో సింపుల్‌గా క్యాపిటల్ T తోని డాకర్ ఫైల్. ఇందులోకి ఈ కోడ్ అంతా కూడా కాపీ చేసుకోండి కమెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం కంపోజర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో డాకర్ కంపోజ్. YML. సో ఇందులో మనం సర్వీసెస్ ఒకటి వరకి కాపీ చేసుకుందాం. వెర్షన్ కూడా కావాలనుకుంటే మీరు ఆ వెర్షన్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో సర్వీసెస్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇందులో మీరు చూసుకుంటే రియాక్ట్ యాప్. సో బిల్డ్ ఏమో అవ్వాలి. పోర్ట్ అవ్వాలి. పోర్ట్ అంటే మనకి 5173 నుంచెళ్ళి మళ్ళీ 5173కి ఉంది. కాలన్ బట్టి అంటే పోర్ట్ మ్యాపింగ్ అన్నట్టు. బేసికల్లీ డాకర్‌లో ఈ పోర్ట్ మీద రన్ అవుతుంది. సో మనం ఎక్స్టర్నల్‌గా ఏ పోర్ట్‌కి మ్యాప్ చేయాలనేది ఇక్కడ ఈ పోర్ట్స్. డాకర్ కంపోజ్ కూడా చేసుకున్న తర్వాత మీరు ల్యాప్‌టాప్‌లో వాడితే డబుల్ ట్యాప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మౌస్ వాడితే రైట్ క్లిక్ కొట్టొచ్చు. మీకు ఓపెన్ అవుతాయి కదా! సో దీంట్లో మీరు ఆప్షన్స్ అన్నీ చూస్తారు. ఓకేనా? కంపోజ్‌కి రిలేటెడ్ అయినయి. సో కంపోజ్ అప్ చేయాలా? డౌన్ చేయాలా? రీస్టార్ట్ చేయాలా? అవన్నీ కూడా కమాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే కాన్ఫిగర్ వెయిట్ ఫర్ డాకర్. సో డాకర్ కంటైనర్‌లో మన అప్లికేషన్ అంతా రన్ చేస్తాం. మన ల్యాప్‌టాప్‌లో ఉన్న లోకల్ దాంట్లోకి ఎక్స్‌పోజ్ అవ్వాలి అంటే మాత్రం సో ఈ థింగ్స్ అయితే యూజ్ చేసుకోవాలి సర్వర్ దగ్గర. సో ఇది వైట్ కాన్ఫిగరేషన్‌లో ప్లగిన్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? అండ్ నెక్స్ట్ సింపుల్‌గా ఈ డాకర్ కంపోజ్ ఉంది కదా! సో ఇక్కడ మనం ఏం చేసాం? యాహ్! డబుల్ ట్యాప్ ఆర్ రైట్ క్లిక్ అండ్ కంపోజ్ అప్. కంపోజ్ అప్ చేశామంటే నాకు ఇక్కడ కనిపించేస్తది ఇక. సో రన్ అవుతుంది. ఎక్స్‌పోర్టింగ్ ఇమేజ్ అన్నాడు. ఎక్స్‌పోర్టింగ్ లేయర్స్ అన్నాడు. ఇదంతా మీరు ఒకసారి చదువుకోవాలి. ఓకేనా? డాట్ ఇగ్నోర్ ఏమన్నా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. అన్ని ప్రతి ఒక్కటి. ఓకే. సో ఇక మీరు చూడండి. నేను ఈ డాకర్ ఫైల్‌లో ఇచ్చిన ఈ థింగ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఈ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అయితున్నాయి చూడండి. సో వర్కింగ్ డైరెక్టరీ అని, కాపీ అని, npm ఇన్‌స్టాల్ అని, మళ్ళీ మనం కోడ్ అంతా కాపీ చేసుకునేటట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో అదంతా ఒక ఇమేజ్ లాగా జనరేట్ చేసింది. సో ఇది ఇలా చదువుకుంటా కొంచెం కొంచెం మరీ అన్నీ అర్థం కాకపోయినా కూడా కొంచెం అర్థమైతది. ఓకేనా? సో ఇమేజ్ రన్ అవుతుంది ఇప్పుడు 5173లా. యాహ్! సో 5173 పోర్ట్ పైనైతే మనం ఓపెన్ చేసాము ప్రాజెక్ట్‌ని. ఇప్పుడు ఆటోమేటిక్‌గా లైవ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు నార్మల్‌గా ఎలా అయితే వాడుకుంటున్నామో, సో అలా కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నాకు కొంచెం స్లోగా అనిపిస్తది. డాకర్ నుంచి రన్ చేస్తుంటే. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఇదంతా సెటప్ చేసిన తర్వాత నేను నార్మల్‌గా ఎలా అయితే వర్క్ చేసుకుంటానో అలానే వర్క్ చేసుకుంటా. నోడ్ ఇన్‌స్టాల్ చేసేసుకొని లోకల్‌లో సేమ్ అలానే చేసుకుంటా. తర్వాత ఒకసారి ఈ డాకర్‌లో టెస్ట్ చేసేస్తా. తర్వాత టీమ్ అందరికి ఇచ్చేస్తా. డాకర్‌లో కూడా బాగా వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా వర్క్ అయిపోతది. కోడ్ పుష్ చేసేస్తే అయిపోతది గిట్‌హబ్‌లోకి. సో వాళ్ళు మళ్ళీ ఆహ్, వాళ్ళు మళ్ళీ పుల్ చేసేసుకొని వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఇంతే మామూలుగా అయితే చాలా ఈజీగా ఉంటది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే మీకు చాలా వరకు వచ్చినట్టే. లైవ్‌గా అప్డేట్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ నేమ్ ఉంది కదా! సో నేమ్ మార్చేసి డాకర్ విత్ టెక్స్ట్మీడియా అని పెడదాం. డాకర్ విత్ టెక్స్ట్మీడియా. సో లైవ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. గుడ్. ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని వేరే వాళ్ళకి పంపించామంటే వాళ్ళు చాలా అంటే చాలా ఈజీగా అయితే డౌన్‌లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా డాకర్ ఫైల్‌లోకి చూసేసుకుంటారు ఒకసారి. గుడ్. అండ్ వాళ్ళు డాకర్ ఓపెన్ చేసేసుకుంటారు. గుడ్. నెక్స్ట్ ఈ డాకర్ కంపోజ్‌లోకి వచ్చేసి రైట్ క్లిక్ కొట్టి జస్ట్ 1 క్లిక్కే. ఏంటి అప్ చేశామంటే కంపోజ్‌ని అయిపోతది.
ప్రాజెక్ట్ రన్ అవుతది. వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోతది. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాకర్. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ డాకర్ ఫండమెంటల్స్ అర్థమైంది. ఈ రియాక్ట్ అప్లికేషన్ కూడా అర్థమైంది. అంటే ఈ 3 అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా? సో, ఓవర్‌వ్యూ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌గా ఇంకా ఫాస్ట్‌గా చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ సో మచ్.